హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఆస్కార్కి బాగా చేరువలో ఉన్న సినిమా, అసలు ఆస్కార్ రేంజ్ అంటే ఆస్కార్ అనే పదాన్ని మార్చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ అనే బదులు దానికి మన ఆస్కార్ అని పేరు పెట్టుకుంటే ఎంతో మంచిది. అంటే మన యావత్ భారత ప్రపంచంలోనే గర్వించదగ్గ విషయం. అలాంటిది దాంట్లో మనందరికీ తెలుసు నాటు నాటు పాట హిట్ అయిన సంగతి. కానీ మీ అందరికీ తెలుసు కదా, ఆ పాడిన సింగరు రాహుల్ సిప్లిగంజ్. అవును, రాహుల్ సిప్లిగంజ్ గారి గురించి మనకు తెలియని కొన్ని సీక్రెట్స్ అంటే తెలుసు. బట్ మాత్రం అంటే ఒకరోజు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. అంటే ఒకప్పుడు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అతన్ని మెచ్చుకున్నారు. అసలు ఏంటి దాని సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనందరికి ఆస్కార్లో నాటు నాటు పాట అంటే మాత్రం ఎవ్వరు మర్చిపోలేను. ఎందుకంటే ట్రిపుల్ ఆస్కార్ తీసుకొచ్చింది కూడా నాటు నాటు సాంగే. మనందరం ఆ ఇద్దరిని హీరోలు మాత్రమే చూస్తుంటాం, కానీ దీని వెనక పాట పాడిన వాళ్ళని కూడా అంతగా ఎక్కువ గమనించాం. కానీ వాళ్ళలో ఒకరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు రాహుల్ సిప్లిగంజ్ గారు. రాహుల్ సిప్లిగంజ్ గారు మాత్రం ఏది పాడినా కూడా ర్యాప్ కానీ, మెలోడీ సాంగ్స్ కానీ, ఏ సాంగ్స్ పాడినా కూడా మంచి ఫీల్ ఉంటుంది అనమాట. అలాంటి అతన్ని ఒకరోజు మీ అందరికీ తెలుసు ఏంటంటే, రాహుల్ సిప్లిగంజ్ గారు ఒకనొక టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ పోలీసుల దగ్గర ఇరక్కపోయాడని. కానీ అప్పటికి ఆ సంగతి మర్చిపోయింది. అది అందరూ మర్చిపోయింది. కాబట్టి అప్పుడైతే బాగా న్యూస్ అయింది, వైరల్ అయింది. అదిగాక తనకంటూ లైఫ్ కెరీర్లో ఎఫర్ట్ పడుతుందనే భయాందోళనలో కూడా ఉన్నాడు. కానీ అదే పిఎస్ వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు ఇప్పుడు అతన్ని పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు తనని తీసుకెళ్లి జైల్లో పెట్టిన వారే ఇప్పుడు అతన్ని ప్రత్యేకంగా పిలిచి మరీ సన్మానం చేశారు. అంటే రాహుల్ సిప్లిగంజ్ గారికి మాత్రం మామూలుగా ఫాలోయింగ్ లేదు. నాటు నాటు సాంగ్ వల్ల ఆస్కార్ రేంజ్లో బాగా హిట్ అయ్యాడంటే దాని గురించి చెప్పాల్సిన ఉద్దేశం అయితే లేదు. అంతే, ఎట్లా ఉందంటే అట్లా ఉంది. అదిగాక తన లైఫ్లో మాత్రం ఇది మాత్రం మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే ట్రిపుల్ ఆస్కార్ రావడం, అదిగాక ఒకప్పుడు తను అరెస్ట్ అయిన జైల్లోనే మళ్ళీ తను సన్మానం చేయించుకోవడం అంటే చెప్పాల్సిన విషయం కాదు. అదిగాక ఈ మధ్యకాలంలో మీరందరూ సినిమా చూసింటారు, రంగమాతాండ సినిమా చూసాం. కానీ ఇంకా దాంట్లో కూడా ఆ మూవీలో కూడా రాహుల్ సిప్లిగంజ్ గారు ఉన్నారు. సో ఫ్రెండ్స్, రాహుల్ సిప్లిగంజ్ గారు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.